హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఇలా ఉన్నాను అనుకుంటున్నారా? టైం వచ్చేసి 10 o'clock అయితే అవుతుందండి. నేనైతే హాస్పిటల్కి అయితే రెడీ అవుతున్నాను. చాలా టైం అయిపోయింది. హాస్పిటల్ నుండి అయితే ఇన్విటేషన్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడే స్నానం చేశానమాట. టైం అయితే అయిపోయింది. మా బుడ్డోడికి స్నానం చేసేసి అలాగే వాడికి రెడీ చేయించేటప్పటికే టైం అయిపోయింది. అక్కడ క్లాస్ వచ్చేసి 9 o'clock అయితే స్టార్ట్ చేసేసి ఉంటారు. హాస్పిటల్ నుండి ఇన్విటేషన్ వచ్చిందని చెప్పాను కదా, అక్కడ ఏం చెప్తారు ఏంటి అనేది ఫుల్ లాగ్ అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇదిగోండి నేనైతే రెడీ అయిపోయాను. ఇదిగోండి మా బుడ్డోడికి కూడా డైపర్ వేసి రెడీ చేసేస్తున్నాను అనమాట. అడిగి ముందే రెడీ చేసేసాను, కానీ డైపర్ అయితే వేయలేదు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు డైపర్ వేసి వెళ్దామనేసి నేనైతే ఇప్పుడైతే డైపర్ అయితే వేస్తున్నాను. నేను రెడీ అయిపోయాను, మా బుడ్డోడు రెడీ అయిపోయాడు. క్లాస్ ఏంటి అనుకుంటున్నారా? అక్కడ క్లాస్ వచ్చేసి హాస్పిటల్లో వచ్చేసి వెల్ బేబీ షో అనేసి ఒక క్లాస్ అయితే చెప్తున్నారు. నేను వెళ్ళేటప్పటికే క్లాస్ అయిపోతుందేమో చూడాలి. ఇప్పుడు దాంట్లో వేసి మా బుడ్డోడికి తీసుకువెళ్ళాలి. నేను ఈ హడావిడిలో ఎలా పడితే అలానే దువ్వేసుకొని రెడీ అయితే అయిపోయాను. ఎందుకంటే టైం అయితే అయిపోయిందండి. 9 o'clock రమ్మంటే నేను ఇప్పుడు ఇంటి దగ్గరే 10 అయిపోయింది. నేను వెళ్ళేటప్పటికి ఎలా లేదన్నా 10:30 దగ్గర అయితే అయిపోతుంది. ఇక్కడికైతే దీంట్లో వేసేసాను. ఇప్పుడు రూమ్ని లాక్ చేసేసి బయలుదేరిపోవడమేని. ఇంకోండి రూమ్ని లాక్ చేసేస్తున్నాను. నేను ఫ్యాన్ కూడా ఆఫ్ చేయలేదండి. ఈ తొందరకి వెళ్ళిపోయాను అనమాట. ఫ్యాన్ కూడా ఆఫ్ చేయకుండా లాక్ చేసేసి బయలుదేరిపోయాము. ఇంకోండి మా రూమ్ బయట అయితే ఇలా ఉంటుంది. ఇలా అయితే ఉందన్నమాట. ఎండ బాగా ఎక్కువగా ఉంది, అందుకే గొడుగు కూడా పట్టుకున్నాను మా బుడ్డోడి కోసం. ఎక్కువ ఎండ ఉంది, అందులో బాగా టైం కూడా అయిపోయింది కదా. నేనైతే వీడియో తీస్తున్నానని అయితే బాబుకి పట్టుకోలేదు. ఎందుకంటే మా రూమ్స్ అయితే ఇలా ఉంటాయి. అపార్ట్మెంట్స్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మేమైతే హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అగోండి కనిపిస్తుందా? ఇంకొంచెం దూరం ఉంది. ఇది మొత్తం జంగల్ అనమాట. మొత్తం చూడండి, మొత్తం పచ్చగా వర్షం పడి ఎలాగుందో గ్రీనరీగా ఉంది. స్పీడ్గా వీడియో అయితే ఫార్వర్డ్ చేసేసాను. హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదిగోండి హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాం కదా. ఇన్విటేషన్ వెల్కమ్ అనేసి ఉంది చూసారా? మంచిగా ముగ్గు అయితే వేస్తున్నారు. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళిపోవడమేని. ఇదిగోండి స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతున్నాను. ఎక్కడనేది తెలియదు నాకు. ఫస్ట్ టైం అయితే వచ్చాను. అంటే హాస్పిటల్కి రావడం ఫస్ట్ టైం కదండి, క్లాస్కి రావడం ఫస్ట్ టైము. కిందసారి అయ్యింది, కానీ నేనైతే రాలేదన్నమాట. అందుకే ఇదిగోండి నేనైతే వెళ్ళేటప్పటికైతే క్లాస్ అయితే అయిపోయింది. క్లాప్స్ కూడా కొట్టేస్తున్నారు. ఇదిగోండి చూడండి, నేను క్లాస్ మొత్తం అయిపోయాకైతే వెళ్ళానమాట. ఎందుకండి ఇప్పుడు వెళ్ళాననేసి నాకైతే గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఆ పిక్ వీడియో తీయలేదు, ఎందుకంటే మొబైల్ నేనే పట్టుకుని ఉన్నాను, బాబుకి నేనే పట్టుకుని ఉన్నాను కాబట్టి. అందరికైతే ముందే గిఫ్ట్స్ అయితే ఇచ్చేశారు. నాకే లాస్ట్గా ఇచ్చారనమాట. లాస్ట్కి వెళ్ళాను కదా, క్లాస్కి అటెండ్ అవ్వాలనేసి వెళ్ళాను, కానీ టైం అయిపోయింది. ఇంకోండి అందరికీ కూడా 5 years బిలో బేబీస్కే రమ్మని చెప్పారు. వాళ్ళ మదర్స్ కానీ ఫాదర్స్ కానీ తీసుకురమ్మని చెప్పారనమాట. అందరూ 5 years బిలో ఉన్న వాళ్ళ పిల్లలేనమాట. ఇగోండి ఇక్కడ ఒక హిందీ పిల్లడు చూడండి, మా బాబుకైతే ఏకంగా ఆ బఠానీ ఉంటాయి కదా, అక్కడైతే స్నాక్స్ ఇచ్చారు. ఆ బఠానీ అయితే నోట్లో పెట్టేస్తున్నాడు. ఇగోండి చూడండి, నోట్లో అయితే పెట్టేస్తున్నాడు అనమాట. అందరూ చిన్నపిల్లలే. క్లాస్ అయితే అయిపోయింది నేను వెళ్ళేటప్పటికి, కానీ డాక్టర్స్ చెకప్ చేయడానికి అయితే వీళ్ళైతే క్యూలో ఉన్నారు. చెకప్ చేసుకొని అయితే వెళ్తారు. నేను కూడా చెకప్ చేయించుకొని అయితే వెళ్ళాలి. నేను క్లాసు అటెండ్ అవ్వలేదు కాబట్టి
బాబుకి చూపించేసి ఎలా ఉంది హెల్త్ ఏంటి అనేది. కొంచెం కోల్డ్ అయ్యింది, అందుకనే వాడికి కూడా డాక్టర్కి చూపించి అయితే వెళ్తాను. ఇదిగోండి డెకరేషన్ అయితే బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లలకు కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఆ గిఫ్ట్ ప్యాకింగ్ లోపల ఏముందనేది మీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తానండి. ఇదిగోండి మా బాబుకి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారు. క్లాస్ అయిపోయింది, నేను అన్ని బాబుకి డాక్టర్ చూపించేసి అయితే బయటకి అయితే వచ్చేసాను. టైం చూస్తున్నారా 11:15 అయితే అయిపోయింది. మా బాబుకి చూపించేసి అన్ని చేసేసి అయితే మేమైతే బయలుదేరుతాము అక్కడ నుండి. ఇంటికి వెళ్ళాక ఈ గిఫ్ట్ ఏముందో చూపిస్తాను మీకు. ఎడా పాటు పడుతుందా? ఇదిగోండి గిఫ్ట్ మా పుట్టడిది. ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఎడకి సావచ్చు సెడచాలా నచ్చుకొని ఇంటికి వెళ్ళాక చూపిస్తాను మీకు. ఓకేనా? ఓపెన్ చేసి చూపిస్తాను. ఎడగండి. ఇంటికైతే వచ్చేసామన్నమాట. బుడ్డోడు ఇదిగోండి దగ్గర పడుకొని ఉన్నాడు. వాడికి ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఏమి ఇచ్చారనేది కూడా నాకు కూడా తెలీదు. ఈ గిఫ్ట్ ఏమి ఉంది అనేది మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఓపెన్ చేద్దాం ఇప్పుడైతే గిఫ్ట్ని. అందరికీ అక్కడ గిఫ్ట్స్ అయితే పిల్లలందరికీ ఇస్తాను అనమాట. ప్రతి ఒక్కరికి కాదు, పిల్లలు ఉన్న వాళ్ళకి పిల్లలకు మాత్రమే గిఫ్ట్స్ ఇస్తున్నారు. నేను లాస్ట్లో వెళ్ళాను. ఇంకా టైం అయిపోయింది. 9 గంటలకి క్లాస్ అయితే స్టార్ట్ అయింది. నేను వెళ్ళేటప్పటికి 10:15 అయిపోయింది అనమాట. క్లాస్ మొత్తం అయిపోయింది. దీంట్లో ఏమేమి ఉన్నాయో ఏంటో అన్నీ ఏం చెప్తా. ఫస్ట్ పెద్ద బాబుకి అయితే ఒక టెడ్డీ బేర్ అయితే ఇచ్చారనమాట కిందసారి. ఇప్పుడు వీడికి ఏమి ఇచ్చారనేది చూద్దాం. మా పెద్ద బాబు అయితే 5 years అయిపోయింది కదా, అందుకని 5 years బిలో పిల్లలకు మాత్రమే తీసుకురామని చెప్పారు. అలాగే వాళ్ళకి మాత్రమే గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట. ఎన్ని క్లాసులు నించున్నారు ఏంటో మరి ఏం చూద్దాం. నేను మధ్య రివర్స్లోనే ఓపెన్ చేస్తాను డైరెక్ట్గా. టెడ్డీ బేర్ కూడా ఉంది, చూపిస్తాను. ఇది కూడా బొమ్మ ఇదిగోండి ఈ టెడ్డీ బేర్ అనమాట. ఈ వచ్చి 1 year దగ్గర అయిపోతుంది. మొత్తం చింపేశారు టెడ్డీ బేర్ మొత్తం అనమాట. ఈ టెడ్డీ బేర్ అయితే అప్పుడు ఇచ్చారు. మరి వీడికి ఏమి ఇచ్చారో చూద్దాం. నేను అనుకుంటే వచ్చింది అనమాట. దీంతో ఏం చేస్తుంటారు అప్పుడు. ఇదిగోండి ఇచ్చారో చూసారా, చేశారా? నేను అనుకున్నాను ఇదే ఇచ్చుంటారు అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. డాక్టర్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇచ్చారనమాట. మా చిన్న కూడా కాలేదు, డాక్టర్ అవ్వడానికి అయితే ఇచ్చేసారన్నమాట. బొమ్మలు ఇదైతే ఉన్నాయి చిన్నపిల్లల కాబట్టి. ఆ పెద్దవాడు అయితే దీంతో బాగా ఆడుకుంటాడు, డాక్టర్ అయిపోతాడు వాడు. మా బుడ్డడికి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చాను. చూసారు కదా? ఇంతేనండి బ్లాగు. నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని కొంచెం సపోర్ట్ కూడా చేస్తారనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.